హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం పీజీ యాక్చువల్గా ఇప్పటివరకు పీజీకి ఒక్కటి కూడా చేయలేదు. ఎందుకంటే వీ థాట్ దట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ చాలామందికి తెలుసు, జరిగిపోతున్నాయి. ఓకే, అంత సాఫీగానే జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు యాక్చువల్గా మొన్న ఒక కేసు పడింది. అది అందరికీ తెలుసు అనుకుంటే సుప్రీంకోర్టులో. ఒకే వ్యక్తి కర్ణాటకలో, తమిళనాడులో మరియు ఏపీ, తెలంగాణ అన్నిట్లలో ఒకే వ్యక్తి సీట్ ఆక్యుపై చేశాడు. ఒకరికే 4 చోట్ల సీటు అలాట్ అవుతుంది అని ఒక ఉద్దేశం కొద్దీ, అంటే సేమ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకే అలాట్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని ఆధారంగా సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒకసారి రిజాల్వ్ చేయాలి అని కొంత స్టే చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అంటే మాపప్ రౌండ్ కూడా అయిపోయింది వాళ్ళకు. మాపప్ రౌండ్ అయిపోయినాక ఇంకా సీట్లు చాలా వరకు వేకెంట్ ఉండడము, S3 కూడా ఇంకా సీట్లు ఫిల్ కాని సిచ్యువేషన్లో కనబడుతున్నాయి. కాబట్టి దీన్ని రిజాల్వ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఒకటి ఎన్ఎంసీ ఇచ్చిన రూల్స్ ఏంటంటే ఎవ్రీ సీట్, ప్రతి సీటు కూడా కాలేజ్ నుంచి అలాట్ అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ రిపోర్టింగ్ సీట్ను దాన్ని మళ్ళీ కాలేజ్ ఫిల్ చేసుకొని యూనివర్సిటీకి రిపోర్ట్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు. ఒక్క సీట్ మిగిలి ఉన్నా కూడా మళ్ళీ కౌన్సిలింగ్లో దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ సీట్ హ్యాస్ టు బి ఫిల్ త్రూ బై కౌన్సిలింగ్ ఓన్లీ. సో దానికోసమని ప్రతి సీట్ కోసం కౌన్సిలింగ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కూడా మోర్ కన్ఫ్యూజన్స్కు, అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ ఇయర్ను ఫస్ట్ నుంచి మనము గమనిస్తూ వస్తుంది ఏంటంటే ఫస్ట్ 2 ఫేజెస్ అంటే సెంట్రల్‌లో ఎంసీసీ కండక్ట్ చేసిన 2 ఫేజెస్ కూడా చాలా తక్కువ సీట్లు ఆక్యుపై అవ్వడం మేనేజ్మెంట్ కోటాలో. దాని తర్వాత కట్ ఆఫ్ చేస్తే ఏమన్నా ఫిల్ అవుతాయి అనుకున్న సిచ్యువేషన్స్‌లో కూడా ఇప్పటికి కూడా చాలా సీట్లు వేకెంట్‌గానే కనపడుతున్నాయి. వీటిని ఎలా రిజాల్వ్ చేయాలనేది చాలా వరకు ప్రతి యూనివర్సిటీలో అండ్ ప్రతి కాలేజీలో కొంతవరకు ప్రాబ్లమ్ నడుస్తుంది. అది మనకి ఇంకా బయటికి కనిపించట్లేదు. ఎందుకనంటే మనము నిన్నగాక మొన్న వచ్చిన ఏపీ రిజల్ట్ మనం చూసుకునంటే S3లోనే యాన్ అండ్ యావరేజ్‌గా ప్రతి డిపార్ట్మెంట్‌లో 2-3 ఓన్లీ టాప్ డిపార్ట్మెంట్లు తప్ప, టాప్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ రేడియో డెర్మో తప్ప మిగతా అన్ని సీట్లు 1, 2 ఖాళీగా ప్రతి కాలేజీలో వేకెంట్‌గా చూపిస్తున్నారు. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం చూస్తే ఈసారి చాలా వరకు ప్రైజెస్ పడిపోయే అవకాశం ఉంది. యాస్ వెల్ యాస్ మార్కెట్ కూడా చాలా డల్‌గా ఉన్నట్టుగా మనము అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో నిన్న వచ్చిన ఏది నోటిఫికేషన్ గురించి కొంచెం బ్రీఫ్‌గా మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇప్పటి వరకు కర్ణాటకలో మాత్రమే ఉన్న ఏదైతే ఉన్న ట్రెండ్ ఉందో, లేదా యూపీలో ఇక్కడ మధ్యప్రదేశ్‌లో కూడా ఒక ట్రెండ్ ఉంది. మాపప్ రౌండ్ తర్వాత 10,00,000 డిపాజిట్ చేసే అవకాశం ఉండే ఇక్కడ మధ్యప్రదేశ్‌లో. అండ్ కర్ణాటకలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే 18 ఆర్ 19లో ఏం చేశారంటే స్టే వేకెన్సీకి అప్లై చేయాలంటే అప్పటి వరకు ఏది మనకు కాషన్ డిపాజిట్ లేకుండా ఉన్నది. మాపప్ రౌండ్‌కి వచ్చేసరికి మాత్రం 2,00,000 ఆర్ 3,00,000 కాషన్ డిపాజిట్ చేసి సీట్ మనము వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఏపీలో ఈ ఇయర్ స్టార్ట్ అయింది. అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైతే సీట్ అలాట్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి మనము ఈ నోటిఫికేషన్‌కి వెళ్తే క్లియర్‌గా ఏమిచ్చారంటే దే ఆర్ గివెన్ స్టే వేకెన్సీ రౌండ్. ఓకే. సో నిన్న 13th రోజు ఈవినింగ్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మేనేజ్మెంట్ కోటా స్టే వేకెన్సీ రౌండ్ ఇక్కడ క్లియర్‌గా మనకు మెన్షన్ చేసిండు. స్టే వేకెన్సీ రౌండ్ 2025. సో దీన్ని మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 13th ఈవినింగ్ 5 PM టు 16th మిడ్‌నైట్ 11:55 వరకు అప్లికేషన్స్ మీకు స్వీకరించడం జరుగుతుంది. ఇది వెబ్‌సైటు. సో దీనికి ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఏందో ఇప్పుడు మనం క్లియర్ అవుదాం. ఓకే. మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అనుకునంటే స్టే వేకెన్సీ రౌండ్‌కు ఖచ్చితంగా 3,00,000 రూపీస్ కాషన్ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు? ద ప్రైమరీ ఎలిజిబిలిటీస్ 15% ఫర్ జనరల్, 10% ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. ఓకే. ఇది మినిమమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ నీట్‌లో క్వాలిఫై అయిన ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళకు ఇది ఫస్ట్ ప్రైమరీ. దాని తర్వాత ఏమేమి ఇచ్చాడో చూద్దాం మనం. 3,00,000 డిపాజిట్ చేయాలి. ప్లస్ ఇప్పటి వరకు సీట్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో అండ్ థర్డ్ ఫేజ్‌లో ఈ మూడిట్లలో అలాట్ కాని వాళ్ళు మాత్రమే స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? దెన్ కమింగ్ టు ద వెబ్ ఆప్షన్స్. యాజ్ యూజువల్‌గా మీరు అప్లై చేసుకున్నాక వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఒకవేళ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే
సీట్ వస్తే మాత్రం కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. ఇక్కడ అదే విషయాన్ని క్లియర్‌గా మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది ఇది పూర్తిగా కూడా ఇప్పటివరకు మనం చెప్పిన ఏదైతే డిస్కషన్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్సే ఇక్కడ ఉంది. ఏమని? నీట్‌లో ర్యాంక్ రావాలి. అది కూడా ఇప్పటి వరకు అంటే ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఆర్ మాపప్ రౌండ్. ఈ 3 ఫేజులలో ఆల్ ఇండియాలో గానీ, స్టేట్‌లో గానీ, రెస్ట్ ఆఫ్ ద స్టేట్‌లో గానీ ఎక్కడ కూడా మీకు సీటు వచ్చి ఉండకూడదు. వాళ్ళు మాత్రమే ఈ స్టే వేకెన్సీ రౌండ్‌కి ఎలిజిబుల్. అండ్ ఈ ఎలిజిబిలిటీలో కూడా ఎలా ఉంది? 3,00,000 మినిమమ్ కాషన్ డిపాజిట్ చేయాలి. ఆ 3,00,000 కూడా మీకు సీటు వస్తే తర్వాత మీకు రిఫండ్ అవుతుంది. సీట్ రాకున్నా కూడా మళ్ళీ మీకు యూనివర్సిటీ నుంచి రిఫండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్. ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో క్లియర్‌గా చెప్పిండు ఏమనంటే, ఇప్పటి వరకు ఏవైతే సీట్లు మిగిలి ఉన్నాయో వాటిని కన్వర్షన్ మోడ్ అంటే ఎస్-1 బి ఎస్-1 ఏ ఈ 2 సీట్లను ఎస్-1 ఏకు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు సీట్లు మిగిలి ఉన్నాయో వాటిని జనరల్‌గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పటి వరకు కూడా ఏదైతే స్టేట్‌లో పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి రాలేదో ఇప్పుడు నాన్ లోకల్ సీటుకు స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ రౌండ్‌లో. ఓకే. ఇక్కడ క్లియర్‌గా చెప్పిండు. దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. అంటే ఇప్పటివరకు ఏదైతే ఫస్ట్ రౌండు, సెకండ్ రౌండు చూసాను కదా! చెప్ ఇచ్చిన విషయాన్నే పదే పదే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ ఇండియా కోటా, రెస్ట్ ఆఫ్ ద డీమ్డ్ కాలేజ్ గానీ, ఏదైనా రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఎక్కడొచ్చినా కూడా మీకు ఆళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి రారు. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా మళ్ళీ అదే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆళ్ళు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ కారు. దెన్ ఇది మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ. ఓకే. ఈ విషయాన్ని పదే పదే ఇవ్వడం జరిగింది. మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత మీకు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది వెబ్ ఆప్షన్ అప్పుడు అనేది. దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకొని రెడీగా ఉండాలి. ప్లీజ్ నోట్ దట్ ఖచ్చితంగా ఇది ఒక ఆపర్చునిటీ. ఎవరైతే సీట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకొని సీట్ ఆక్యుపై చేసుకోండి. యూ కెన్ గెట్ ఎ బెస్ట్ సీట్ ఇన్ బెస్ట్ కాలేజ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రాధాకృష్ణ.